తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలను కాకినాడ గోల్డ్ మార్కెట్ వ్యాపారస్తులకు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే వారి కుటుంబాలకు సూపర్ 6 పథకాల ద్వారా లబ్ధి జరిగే విధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సుంకర పావని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్ చేతిలో మోసపోయారని, వారందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు పూర్ టు రిచ్, అన్నదాత, ఇంటింటికి సురక్షిత తాగునీటి కనెక్షన్, మహాశక్తి, యువగలం, బీసీలకు రక్షణ చట్టం ఈ 6 పథకాలను చంద్రబాబు రూపొందించారన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోని ఈరోజు ప్రజలందరికీ కూడా చేరువయ్యేలాగా వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు వివరించి చెప్తా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా వస్తా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కేవలం తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ కానీ పాటుపడలేదు అటువంటి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే కేవలం తన అధికారాన్ని రాజకీయ కక్షను ఉపయోగించుకుని అక్రమ కేసులు పెడుతూ అనేక రకమైన అందరి నాయకుల్ని కూడా ఇబ్బందులు పెడుతూ ఈ 4.5 సంవత్సరాల కాలాన్ని కూడా ఆయన చేస్తున్నారు తప్ప మిగిలిన 3 ఏళ్ళలో కూడా ఆయన ఈ రాష్ట్రానికి చేసేదైతే మాత్రం ఏమీ లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే ఈ మినీ మేనిఫెస్టో ద్వారా సూపర్ 6 అని చెప్పి చక్కటి పథకాలని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా అంగీకార పత్రాలని ప్రజలందరికీ కూడా అందజేస్తా ఉన్నాము. ఏదైతే ఈ అంగీకార పత్రం అందుకున్న వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో కంపల్సరీ అందుతాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.